The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. 3 years లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు. బైపీసీ తీసుకున్నాకని ఎంపీసీ లాగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే అవకాశాన్ని యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఎలా కల్పిస్తోంది? యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఏం చెప్తోంది? బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే 2025లో పాస్ అయినా అంతకు ముందు పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మినిమం 60% ఉంటే కనుక దే ఆర్ ఎలిజిబుల్ అండి. 60 అవర్స్ ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాం. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఎంపీసీ స్టూడెంట్స్ లాగా ఇంజనీరింగ్ కూడా చదువుకోవచ్చు మా దగ్గర. 3 years లో కోర్స్ అయిపోతుంది, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. బైపీసీ చేసిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు అనేది, బట్ అది 4-year కోర్స్. 3-year కోర్స్ వైపు ఎందుకు రావాలంట? నేమ్స్ చేంజ్ అవుతా ఉంటాయి, డ్యూరేషన్ చేంజ్ అవుతా ఉంటది, కానీ సబ్జెక్ట్ అంతా అదే అండి. యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్స్ ఏంటండి? యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ 2+1 2 years అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుతారు. 3rd year యూకేలో చదువుతారు. ఇదే కోర్సు మీరు యూకే వచ్చి చదువుకోవాలంటే 80-90 లక్షలు ఖర్చు అవుతుందండి. 2 years చిత్తూరులో చదవడం వల్ల 35-40 lakhs వీళ్ళకి అయిపోతుంది. 3 years అయిపోయిన తర్వాత PSW వస్తుంది. సో ఆ 2 years వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు మా దగ్గర. 5 lakhs ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs. దీంట్లో కూడా అప్ టు 25% మళ్ళీ స్కాలర్షిప్ ఇస్తున్నారు. పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తే 4-year ఇంజనీరింగ్ లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనేది, వాళ్ళు కూడా మీ దాంట్లో ఎలిజిబుల్? ఇంటర్మీడియట్ కాదు, పాలిటెక్నిక్ డిప్లొమా ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా సరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వచ్చు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడంతా అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా వినిపిస్తోంది, పేరెంట్స్ ఆలోచిస్తోంది, ఎంక్వైరీస్ చేస్తోంది యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ గురించి. 3 years లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు. బైపీసీ తీసుకున్నాకని ఎంపీసీ లాగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే అవకాశాన్ని యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఎలా కల్పిస్తోంది? భవిష్యత్తులో ఉండేటువంటి కెరీర్ ఎలా ఉండబోతోంది? అండ్ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎవరిని కలవాలి? అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వీటి కోసమే మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ రిప్రజెంటేటివ్ యూనివర్సిటీ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ నుంచి రమేష్ దేవపత్తిని గారు. రమేష్ గారు, హలో అండి. నమస్తే. యాక్చువల్గా ఇప్పటిదాకా ప్రతి పేరెంట్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి సొసైటీలో కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి అకాడమిక్ సిస్టంలో కావచ్చు, ఎంపీసీ అంటే ఇంజనీరింగ్, బైపీసీ అంటే ఎంబీబీఎస్, ఆర్ఎల్, అలైడ్ హెల్త్ కోర్సెస్, ఇవన్నీ. బట్ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూతో జనాల ముందుకు వచ్చేసింది. యాక్చువల్గా ప్రతి పేరెంట్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ బోల్డని డౌట్స్ ఉన్నాయి. ఎలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలి? యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఏం చెప్తోంది? ఎందుకని దాని గురించి ఎక్కువగా మేము వింటున్నాం? అంటే ఆపర్చునిటీ ఇచ్చాం మేము స్టూడెంట్స్ కి. అంటే నీట్ ఇయర్ 2025లో చాలా టఫ్ వచ్చింది అనమాట పేపర్. చాలా మంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో లాస్ట్ 1-2-3 years నుంచి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా వేరే డిఫరెంట్గా ఇంకేమేమి అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని చూస్తూ ఉంటారు. అలా ఒక 2 స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఇది దాని గురించి మనం ఎందుకు చేయకూడదు అని మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారితో డిస్కస్ చేసి, సో ఇలా పెట్టొచ్చు, ఇలా అవకాశం ఉంది సార్, ఆల్రెడీ ఇండియాలో జరుగుతుంది. లాస్ట్ 3-4 years నుంచి కొన్ని యూనివర్సిటీస్లో బైపీసీ వాళ్ళు కూడా బీటెక్ చదువుతున్నారు. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా చదువుతున్నారు. బట్ వాళ్ళు బీటెక్ అన్నారు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు లోకల్ యూనివర్సిటీస్లో. బట్ మాది యూకే బేస్డ్ యూనివర్సిటీ కాబట్టి మేము బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇస్తున్నాం. సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే 2025లో పాస్ అయినా అంతకు ముందు పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మినిమం 60% ఉంటే కనుక దే ఆర్ ఎలిజిబుల్ అండి. సో వాళ్ళకి మేము ఫస్ట్ 2 weeks 60 hours ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాం. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు నార్మల్ ఎంపీసీ స్టూడెంట్స్ లాగా ఇంజనీరింగ్ కూడా చదువుకోవచ్చు మా దగ్గర. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఎందుకంటే నీట్ క్వాలిఫై అవ్వలేదు అని ఒకవైపు ఆ బాధ, ప్లస్ ఇంకా వాళ్ళకి రిలేటెడ్ ఆపర్చునిటీస్ అంటే రిలవెంట్గా ఏమేమి కోర్స్ ఉంటాయి. మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఎంబీబీఎస్ ఏం పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ మంచి మార్క్స్ రాకపోతే బీడిఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఆర్ వెటర్నరీ, అగ్రికల్చరు ఇవి ఫస్ట్ స్టెప్లో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఫార్మ్ డి, బీ ఫార్మసీ ఇవి ఉంటాయండి. ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మళ్ళీ గర్ల్స్ అయితే నర్సింగ్ అంటారు, లేదంటే ఫిజియోథెరపీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు జాయిన్ అవుతూ ఉంటారు. అది కాదు అంటే ఇంక అలైడ్ హెల్త్ సైన్స్కి వెళ్తారు, లేదంటే
పారామెడికల్ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. సో బేసిక్గా ఈ హోమియోపతి, డెంటల్, ఆయుర్వేదిక్, వెటర్నరీ ఇవేవి జాయిన్ కావాలన్నా మళ్ళీ నీట్ క్వాలిఫై అయి ఉండాలి ఖచ్చితంగా ఇండియాలో. ఏదో ఒక ర్యాంక్ ఉండాలి అక్కడ. క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఉండాలి. సో క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ బీఫార్మసీకో, ఫార్మ్డీకో, ఫిజియోథెరపీకో లేదంటే అలైడ్ మీరు అన్నట్టు అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ కోర్సెస్కి వెళ్తారు. బట్ అవి చాలా వరకు బైపీసీ, ఎంబీబీఎస్ రేంజ్ ఉన్న వాళ్ళు మళ్ళీ పారామెడికల్కి వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం ఇదిగానే ఉంటుంది. సో ఆ రేంజ్ కెరియర్ ఆపర్చునిటీ కావాలి అంటే మన దగ్గర ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఎందుకంటే 2 years ఇక్కడ వాళ్ళు ఇండియాలో చదువుకుంటారు, 3rd year యూకే వెళ్తారు. యూకేలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 years ఉంటుంది. సో ఆ టైంని వాళ్ళు బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి కెరియర్ డిజైన్ చేసుకోవడానికి. బేసిక్గా పేరెంట్స్ చాలా ప్లాన్ చేస్తారు బైపీసీ జాయిన్ చేయించే ముందే, మా పాప బాబు డాక్టర్ అవ్వాలి అని. బట్ ఇట్స్ వెరీ లాంగ్ అనమాట. ఎందుకంటే ఎంబీబీఎస్ 5.5 years అవుతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెంటనే పీజీ చేయాలి. పీజీ ఒక 3 years, ఆల్మోస్ట్ 10 years కెరియర్ అది. సో లాస్ట్ 3-4 years నుంచి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే 3 yearsలో కోర్స్ అయిపోతుంది, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మంచి కోర్స్ అండి, మంచి అవకాశం ఇచ్చాం మేము. సో డిసప్పాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఇక్కడ కాకపోతే విదేశాల్లో మీరు ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేయవచ్చు అనేటువంటి ఇంకొక ప్రకటన కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, యూనివర్సిటీస్ ఏంటి, అవి కూడా చూస్తున్నారు కదా. సో వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఉంది, మేము చేయొచ్చు అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎంబీబీఎస్ అబ్రాడ్ చాలా మంది వెళ్తారండి. ఈవెన్ అపోలో మెడ్ స్కిల్స్ ఇప్పుడు మేము ఏదైతే ఇక్కడ 2 years చదువుతారో మాది అపోలో యూనివర్సిటీలో చదువుతారు, అపోలో హాస్పిటల్స్ వాళ్ళది. సో మా అపోలో మెడ్ స్కిల్స్ వాళ్ళకి కూడా ఉజ్బెకిస్తాన్లో ఒక మెడికల్ యూనివర్సిటీతో అసోసియేషన్ ఉంది, వెళ్తుంటారు స్టూడెంట్స్. కాకపోతే ఫ్రెషర్స్ ఇప్పుడు ఎవరైతే అయ్యారో వాళ్ళు వెళ్తే ఓకే. సో అక్కడ అంటే కోర్స్ డ్యూరేషన్, ఫీజు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ అది క్వాలిఫై కాకపోతే మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఒక 5-6 years మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనీ ఇవన్నీ కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి దాంట్లో. సో దీంట్లో ఆ ప్రాబ్లం ఏం లేదు కండి, డైరెక్ట్ డిగ్రీ వస్తుంది మీకు, ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది అండ్ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్ళిన ఏ కంట్రీలో కూడా అక్కడ వర్క్ పర్మిట్స్ ఉండవు వాళ్ళకి. చదువుకోవాలి, రావాలి ఇండియాలో, మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అనమాట. సో కంపేర్ టు అబ్రాడ్ ఎంబీబీఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ యాక్చువల్గా. అది కూడా మంచి అవకాశమే, వెళ్ళొచ్చు. బట్ స్టూడెంట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అనే దాన్ని బట్టి అండ్ ఆయనకు వచ్చిన నీట్ మార్క్స్ ని బట్టి, అంటే ఇప్పుడు ఇయర్ 144 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉందండి, ఒక 145-150 మార్క్సే వచ్చిన స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయడం ఈవెన్ ఆయనకు కూడా అంత కరెక్ట్ కాదు, సజెషన్ చేయరు ఎవరు కూడా. ఓ 200+, 300+ వచ్చినాయి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవచ్చు, కొంచెం ఇది చేయొచ్చు. మరీ 144, 145, 130 బోర్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంబీబీఎస్ సజెషనబుల్ కోర్స్ కాదండి యాక్చువల్గా. సో ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ కి వెళ్ళొచ్చు, మన దగ్గర కూడా కొన్ని కోర్సులు ఉన్నాయి, బైపీసీ చేసిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు అనేది. బట్ అది 4 year కోర్స్. 3 year కోర్స్ వైపు ఎందుకు రావాలంటారు? మీరు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? 4 years, 3 years అని ఎక్కడ కూడా అంటే మనకి రాసి పెట్టి లేదండి. ఇంజనీరింగ్ 4 years చదవాలి, 3 years చదవాలి అని ఇండియాలో కానీ, యూఎస్లో కానీ, యూకేలో కానీ ఎక్కడ లేదు. ఒక్కొక్క కంట్రీలో ఒక నేమ్తో పిలుస్తారు. ఈవెన్ ఇన్ తెలంగాణ మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అని కూడా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పిలుస్తారు. జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ అని బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తారు. ఈవెన్ బిట్స్ తీసుకుంటే బిట్స్ ఇంజనీరింగ్ వచ్చేసి దుబాయ్ క్యాంపస్లో వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు, ఇక్కడేమో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇదే కోర్స్ని యూఎస్ఏలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు, మన దగ్గర ఎంటెక్ అంటారు, వాళ్ళ దగ్గర ఎంఎస్ అంటారు. సో నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, డ్యూరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ అంతా అదే అండి. దట్స్ ఇట్. సో 3 years లోనే కావాల్సినటువంటి 4 years సబ్జెక్ట్ అంతా నేర్పించేస్తారా మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ డ్రాయింగ్, కొన్ని ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ చదువుతూ ఉంటారండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి పర్టికులర్గా సిఎస్సి వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీతో అంత పెద్ద అవసరం ఉండదు. సో ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది, డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఏదైతే చదవాలో అవన్నీ కూడా సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ డైరెక్ట్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి కొన్ని టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతాయి. సో వీళ్ళకంటే ముందే కెరియర్లో సెటిల్ అవ్వచ్చు, నార్మల్ 4 years చదివే వాళ్ళకంటే ముందుగానే. యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్స్ ఏంటండి? యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. యాక్చువల్గా ఈ 2 కోర్సులు ఒకటేనా, లేకుంటే మనం ఎలా చూడొచ్చు? ఒకటే కోర్స్ అండి అంతా కూడా. యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ 2+1, 2 years అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుతారు, 3rd year యూకేలో చదువుతారు. 3 years అయిపోయిన తర్వాత వాళ్ళకి గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత పిఎస్డబ్ల్యూ వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. సో ఆ 2 years వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు మా దగ్గర యూకేలో.
Yes. సో ఈ 2+1 అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా 2 ఇయర్స్ ఇక్కడ చేయాలి, 1 ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది దాని పర్పస్ అది కదండి. అంటే ఇదే ప్రోగ్రామ్ మీరు అంటే చాలా మంది ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 4-5,000 స్టూడెంట్స్ ఈవెన్ పర్టికులర్గా తెలుగు స్టేట్స్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే సాట్ ఎగ్జామ్ రాసి ఐఎల్స్ రాసి యూజీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ వాళ్ళందరూ ఎవరు ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో పెద్ద పెద్ద హైదరాబాదో లేకపోతే విజయవాడ లేదంటే వైజాగ్ లాంటి పెద్ద పెద్ద టౌన్స్లో చదువుకునే పిల్లలు ఆ స్కూల్స్లో వాళ్ళకి ముందే కెరియర్ ఫేర్స్ ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళ పిల్లలు ముందే ప్రిపేర్ చేసి పంపించేస్తూ ఉంటారు. బట్ రూరల్ ఏరియాలో ఉండి ఇప్పుడు ఒక రైతు ఉంటాడండి, ఆయన పిల్లల్ని అబ్రాడ్ పంపించాలని అనుకుంటాడు. వాళ్ళు ఎక్కడో చిన్న ఖమ్మమో వరంగల్ లాంటి చిన్న టౌన్స్లో చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఆ అవకాశం పంపించాలని ఉన్నా కానీ ఎలా పంపించాలో తెలియక మళ్ళీ ఇక్కడే లోకల్లో ఇంజనీరింగ్ జాయిన్ చేయించి తర్వాత ఎంఎస్కి పంపిస్తూ ఉన్నారు. బట్ యూజీలోనే పంపించే అవకాశం ఉంది. ఇదే కోర్సు మీరు యూకే వచ్చి చదువుకోవాలంటే 80-90 లక్షలు ఖర్చు అవుతుందండి. సో ఈ 2+1 ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ కట్ అయిపోతుంది. 2 ఇయర్స్ చిత్తూరులో చదవడం వల్ల 35-40 lakhsలో వీళ్ళకి అయిపోతుంది. దీని ఫీజు కూడా మీకు చాలా రీజనబుల్ ఫీజు పెట్టారు. 5 lakhs ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs. దీంట్లో కూడా అప్ టు 25% మళ్ళీ స్కాలర్షిప్ ఇస్తున్నారు, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇంటర్మీడియట్ కావచ్చు, జేఈ పర్సెంటేజ్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు, ఎంసెట్ ర్యాంక్ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని అప్ టు 25% స్కాలర్షిప్ ఇస్తారు. అందరికీ ఉంటుందా ఇది? ఎస్, అప్లై చేసుకున్న వాళ్ళకి మినిమం 10% అయితే కంపల్సరీ ఇస్తారండి. సెలెక్ట్ అయిన స్టూడెంట్కి, అంటే సెలెక్ట్ కావాలి వాళ్ళు, సెలెక్ట్ అయితే 10% ఖచ్చితంగా ఇస్తారు. పర్ఫార్మెన్స్ బాగా చేస్తే 20-25 కూడా వస్తుంది. ఒక 20% వచ్చిన స్టూడెంట్కి ఆల్మోస్ట్ 6 lakhs స్కాలర్షిప్ వస్తుంది. సో వాళ్ళు 29 lakhs కడతారు. మిగతా 6 lakhsని వాళ్ళకి హాస్టల్కి, వీసా ఫీజు, ఫ్లైట్ టికెట్ వాటికి యూస్ చేసుకుంటే 35 lakhsలో స్టూడెంట్ యూకే రీచ్ అవుతాడండి. సో రీజనబుల్ బడ్జెట్. ఈవెన్ ఇండియాలో మీరు ఒక నార్మల్ యూనివర్సిటీలో చదవాలంటే 10 lakhs అవుతుంది, ఒక మంచి యూనివర్సిటీలో చదవాలంటే 20 lakhs అవుతుంది, టాప్ కాలేజ్ తీసుకుంటే 30-40 lakhs కూడా అవుతుందండి ఇండియాలో. అదే బడ్జెట్లో మీరు యూకేలో ఫినిష్ చేయొచ్చు డిగ్రీ. అండ్ అట్ ద సేమ్ టైం 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. ఇదే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కోసం 70-80 లక్షలు ఖర్చు పెట్టి కొన్ని వేల మంది స్టూడెంట్స్ వస్తారు యూకేకి, యూఎస్కి, ఆస్ట్రేలియా, కెనడా, ప్రతి కంట్రీకి వెళ్తారు. సో మనం 1 year చదివినా కానీ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తున్నాం. 10+2 బైపీసీ చదివిన వాళ్ళు ఈ 3 year కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనుకుంటే, వాట్ అబౌట్ పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు? వాళ్ళకి పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 4 year ఇంజనీరింగ్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనేది, వాళ్ళు కూడా మీ దాంట్లో ఎలిజిబుల్? వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చండి. ఈవెన్ ఇంటర్మీడియటే కాదు, పాలిటెక్నిక్ డిప్లొమా ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా సరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ ఎలిజిబిలిటీ ఉంది, తీసుకుంటామండి వాళ్ళని కూడా. వాళ్ళకి కూడా అంటే వాళ్ళు నార్మల్ డిప్లొమా కార్డులో కొంతమంది చదువు ఉంటారు, బట్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, సిపది లెటర్ ఎంట్రీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోతే బెటర్ కాలేజ్లో సీట్ రాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవచ్చు. అదే. సో ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వీసా ప్రాసెసింగ్ ఉంటుంది, ఆ తర్వాత టికెట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి స్టే కావచ్చు, అకామిడేషన్లు, హాస్టల్ ఫెసిలిటీస్, ఇవన్నిటికీ ఎవరు చూసుకుంటారు? యూనివర్సిటీ చూస్తుంది? 2 యూనివర్సిటీలు కలిసి వర్క్ చేస్తాయండి. ది అపోలో యూనివర్సిటీలో ఒక టీం ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ టీం ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇక్కడ 2 years ఇక్కడ చదువుతారు కాబట్టి సెకండ్ ఇయర్లో సెకండ్ సెమ్లో ఇలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వీసా ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, వాళ్ళు అక్కడికి రీచ్ అయిన తర్వాత వాళ్ళని పికప్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్స్ కానీ అవన్నీ మాకు టీమ్స్ ఉంటాయండి. అవన్నీ మేమే చూసుకుంటాం, యూనివర్సిటీ సైడ్ నుంచి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు యూజీ పిల్లలు, వీళ్ళకి కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది, అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిదీ యూనివర్సిటీ సైడ్ నుంచే జరిగిద్దండి. పేరెంట్స్ ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? సింపుల్ అండి. అడ్మిషన్ ప్రాసెస్ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి వాళ్ళు ఆన్లైన్లో. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత థర్డ్ డే అడ్మిషన్ రిలీజ్ చేస్తాము. అడ్మిషన్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మేషన్ అమౌంట్ కొంచెం డిపాజిట్ చేసుకొని సెప్టెంబర్లో క్లాసులు స్టార్ట్ అయినప్పుడు వచ్చి రిమైనింగ్ ఫీ పే చేసి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. వెరీ సింపుల్ ప్రాసెస్, అబ్రాడ్ లాగా 2-3 months లెంతీ ప్రాసెస్ ఉండదు, జస్ట్ 3 days ప్రాసెస్ అండి ఇది. ఓకే. సో ఇప్పుడు ఆ కోర్సులో జాయిన్ అయిపోయారు, మ్యాథ్స్ అనేది 10th వరకే ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ +2లో 2 years చదవకుండానే ఉంటారు. అక్కడ బైపీసీ తీసుకున్నారు కాబట్టి బయాలజీ, జువాలజీ అది ఉంటుంది. మళ్ళీ మ్యాథ్స్లోకి చదవాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఓరియంటేషన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయా? దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఎలా చూస్తారు మీరు? 60 hours బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాం మేము. ఓకే. బైపీసీ స్టూడెంట్స్కి, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి 60 hours బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అది 2 weeks ఉంటుంది, జస్ట్ 2 weeks ఉంటుంది. అదంతా మేము స్టూడెంట్తో అండ్ పేరెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళని
అంటే రెగ్యులర్ క్లాసెస్ కంటే ఒక 2 వీక్స్ ముందు పిలవడమా, లేకపోతే ఆ క్లాసెస్ టైంలోనే పిలవడం అదంతా కూడా మేము స్టూడెంట్ పేరెంట్‌తో కోఆర్డినేట్ చేసి చెప్తామండి అది. సో ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఒక 3 ఇయర్ కోర్సే ఆఫర్ చేస్తోంది అనుకున్నప్పుడు, బైపీసీ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అనుకున్నప్పుడు, చాలా ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయి కదా! మీకు యూనివర్సిటీ ఆఫ్ అవునండి. లీస్టర్ అవును. ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది? మేము ఇక్కడ 4 ఇయర్స్ అంటేనే మాకు ఇంతుంటుంది అనుకున్నాము. ఏఐఎంఎల్ ఉంది. బోలెడన్ని కోర్సెస్‌ల గురించి ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నారు. నెక్స్ట్ కమింగ్ జనరేషన్‌లో కావాల్సినటువంటి కోర్సెస్ అన్నీ ఇప్పుడు మేము నేర్పిస్తాము అనుకున్నప్పుడు, పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా కౌన్సిల్ చేస్తారు? వాళ్ళకున్నటువంటి డౌట్స్‌ని ఎలా క్లియర్ చేస్తారు? వాళ్ళకి ముందు మేము అసలు కోర్స్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. అంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఇవాళ 90% సీఎస్ఈ, మళ్ళీ దాంట్లో ఒక 75% ఏఐ. హ్మ్. చాలా మందికి అవగాహన ఉండదు. అంటే ఒక 10 మంది మనం ఏదైనా ఒక వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తే అదే యూజ్ చేస్తా ఉంటారు. బట్ కోర్ సీఎస్ఈ ఈస్ ద బెస్ట్ కోర్స్ అండి. హ్మ్. దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. అది మీరు ఎప్పుడు 1 ఆర్ 2 ఇయర్స్ చదివిన తర్వాత నీకు ఒక అవగాహన వస్తది. నేను ఏం చదవగలను? ఏఐ కావాలా? డేటా సైన్స్ కావాలా? సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కావాలా? సైబర్ సెక్యూరిటీ కావాలా? ఆర్ ఇంకేదో ఐఓటీ చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి బేసిక్స్ లేకుండా దీని గురించి అవగాహన రాదండి. హ్మ్. సో ఫస్ట్ 2 ఇయర్స్ మేము 3 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాం. ఏఐ అండ్ డేటా సైన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఆళ్ళకి ఈ 2 ఇయర్స్‌లో క్లారిటీ వస్తది. ఒక అవగాహన వస్తది. నేను ఏఐ తీసుకోవాలా? డేటా సైన్స్ తీసుకోవాలా? సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తీసుకోవాలని. హ్మ్. ఆ అవగాహన వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్‌లో వాళ్ళు ఆ స్పెషలైజేషన్ మాత్రమే చదువుతారు. దాంట్లోనే వాళ్ళకి డిగ్రీ వస్తుంది. దాంట్లోనే ప్లేస్‌మెంట్ కూడా ఇస్తాం మేము. సో, క్లారిటీ పేరెంట్‌కి క్లియర్‌గా ముందే ఇచ్చేస్తాం మేము. సార్ మీరు మొత్తం చదువుకోవచ్చు. స్టూడెంట్‌కి ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు థర్డ్ ఇయర్‌లో స్పెషలైజేషన్ గురించి వెళ్ళండి అని చెప్తాం. మీరిక్కడ రెగ్యులర్‌గా ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఏదైతే ఇంజినీరింగ్ జాయిన్ అవుతారో, ఫస్ట్ ఇయరే వాడు ఏదైతే ఏఐయా, డేటా సైన్సా, లేదంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగా, ఐఓటీయా, సైబర్ సెక్యూరిటీయా, బ్లాక్ చైన్ టెక్నాలజీయా ఏది తీసుకుంటే అదే 4 ఇయర్స్ చదవాలి. హ్మ్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచే మేము ఇవన్నీ నేర్పిస్తాము అనేవి కూడా ఉన్నాయి కదా? ఇంకా అవన్నీ మీకు తెలిసిందే గదండీ! మార్కెటింగ్ జిమిక్‌లు, మ్యాజిక్‌లు ఉంటాయి గదా! హ్మ్. కాలేజెస్, యూనివర్సిటీస్ చేస్తా ఉంటారు అవన్నీ. అవన్నీ కామన్‌గా జరిగే ఎవ్రీ ఇయర్. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్‌కి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ ఇండియాలో టాప్ కాలేజెస్ కావచ్చు, టాప్ యూనివర్సిటీస్‌లో కావచ్చు, కొన్ని కాలేజెస్‌లోనే ఈ ఏఐ చెప్పే ఫ్యాకల్టీ గాని, డేటా సైన్స్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ గాని, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకా హ్మ్. నార్మల్ కాలేజెస్‌కొచ్చేసరికి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ లేరండి. సో, నార్మల్ రెగ్యులర్‌గా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం. 20 ఇయర్స్ బ్యాక్ ఏదైతే సిలబస్ ప్రిపేర్ చేశారో, ఆ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మళ్ళీ వీళ్ళు దీనికి ట్రైన్ చేసి వీళ్ళతో టీచ్ చేయిస్తున్నారు. బట్ వీళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. హ్మ్. ఇవాళ ఒక ఏఐ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎక్స్‌పర్ట్ వచ్చి క్లాస్ చెప్పాలి అంటే ఈ సాలరీ విల్ బి 3, 4 లాక్స్. బట్ మన నార్మల్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో అంత ఎఫర్ట్ చేయలేరు. సో, మీకిక్కడ మేజర్‌గా మన దగ్గర ఫ్యాకల్టీ వచ్చి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ వెల్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ ప్లస్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటారో వాళ్ళని ఇండస్ట్రీ నుంచి వచ్చి చెప్తారు. ఏ హ్మ్. ఇండస్ట్రీ నుంచి వచ్చి లెసన్స్ చెప్తారు. సో, దానివల్ల వీళ్ళకేందంటే లేటెస్ట్ అప్‌డేట్స్, నాలెడ్జ్ ఇవన్నీ గూడా వస్తాయి. అండ్ డే 1 నుంచి మన దగ్గర ఇంటర్న్‌షిప్స్ గూడా ఉన్నాయి. సో, ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ వల్ల వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ గూడా వస్తదనమాట. సో, అది. యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ యూకేలో స్పెషలైజేషన్ అన్నారు. థర్డ్ ఇయర్ స్పెషలైజేషన్ అంటే వాళ్ళకు ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇటు ఏ స్ట్రీమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి అక్కడ? ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అండి. ఏఐ వాళ్ళు ఏఐ కావాలంటే ఏఐ తీసుకుంటారు. డేటా సైన్స్ కావాలంటే డేటా సైన్స్ తీసుకుంటారు. ఇవి కొంచెం టఫ్ ఉంటాయి హ్మ్. బేసిక్‌గానే. లేదు మాకు కొంచెం ఇదిగా కావాలి అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉంది. ఓహ్! సో, యాహ్! అది ఎవరైనా చేయొచ్చు. హ్మ్. అదే. హ్మ్. సో, ఇంటర్న్‌షిప్ గురించి మీరు చెప్పారు. ఇంటర్న్‌షిప్ అనేది ఇక్కడ ఉంటుందా 2 ఇయర్స్ లేకుంటే థర్డ్ ఇయర్‌లో అక్కడే ఉంటుందా? ఇక్కడ ఫస్ట్ సెమ్ అయిపోంగానే వాళ్ళకి బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయండి. సెకండ్ సెమ్ నుంచి మేమిప్పుడు ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యాక్చువల్‌గా ఇక్కడ ఐఐటీ, ట్రిపుల్ ఐటీలు ఎలాగో రీసెర్చ్ ఎక్కువ చేస్తా ఉంటారు. అక్కడ ఐఐటీలో, ట్రిపుల్ ఐటీల్లో. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ గూడా అలాగేనండి హ్మ్. యూకేలో. అక్కడ రీసెర్చ్ ఎక్కువ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ది అపోలో యూనివర్సిటీ అండ్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళతో మనం రీసెర్చ్ చేస్తున్నాం. సో, రీసెర్చ్ బేస్ కాబట్టి ఇక్కడ రీసెర్చ్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేస్తారు. హ్మ్. సెకండ్ సెమ్ నుంచి గూడా. సో, 3 సెమ్స్ ఇంటర్న్‌షిప్ చేసుకుంటారు. అక్కడికెళ్ళాక గూడా వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు. స్టూడెంట్ చాయిస్ అండి. ఆయన మా దగ్గరే ఇంటర్న్‌షిప్ చేస్తాడా? లేదంటే ఆన్‌లైన్‌లో ఎక్కడైనా బయట తీసుకొని చేస్తాడా? ఇప్పుడు వాళ్ళ డ్యాడీకి ఏదో తెలిసిన కంపెనీ ఉంటది. అక్కడ చేసుకుంటాడా? అనేది స్టూడెంట్ చాయిస్. హ్మ్. మేమైతే ఫోర్స్ చేయం. ఇక్కడే చేయాలి, ఇదే చేయాలి, ఇలాగే చేయాలి అని. స్టూడెంట్ చాయిస్. బట్ ఆయనకి అవకాశం కావాలంటే మేమిస్తాం హ్మ్. ఇంటర్న్‌షిప్. అది. హ్మ్.
సో, ఇప్పుడు 3 ఇయర్స్ కోర్స్. 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏది డెస్టినేషన్? ఎక్కడ గోల్ పెట్టుకొని ఎందులో వర్క్ చేయొచ్చంటారు? వాళ్ళకొచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడుంటాయి? ఆబ్వియస్లీ అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివే వాళ్ళ మెయిన్ గోల్ వచ్చి సాఫ్ట్‌వేర్ హ్మ్. ఇండస్ట్రీలో జాబ్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనే కదా! వాళ్ళు ఈవెన్ యూకే అయినా, ఇండియా అయినా ఏ కంట్రీ ఎళ్ళినా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లోనే వర్క్ చేయాలని. హ్మ్. సో, దాంట్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ అవుతారు. 99% క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒకళ్ళిద్దరు సెలెక్ట్ కాలేదు. యూకేలో ఓపెన్ వర్క్ పర్మిట్ కదా! ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ జాబ్ చేసుకున్నా 30,000 నుంచి మినిమమ్ 30,000 పౌండ్స్ స్టార్టింగ్ సాలరీ. మాక్సిమం 40,000 వరకు వస్తుంది. 30,000 ఈక్వల్ టు 30,00,000. సో, వాళ్ళేదైతే ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. యాక్చువల్‌గా హ్మ్. చాలా మంది ఎక్స్‌పెండిచర్ అనుకుంటారు. వాళ్ళేదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్‌మెంట్ అంతా 1 ఆర్ 2 ఇయర్స్‌లో వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ వస్తుంది. అండ్ మాస్టర్స్ చేయాల్సిన అవసరం గూడా లేదు. మన వాళ్ళు మాస్టర్స్ చేయడానికెళ్ళేది మాక్సిమం ఏంటి, కంట్రీ ఎంట్రీ కోసం వెళ్తారు. ఒక 20% ఏదో పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌కి 1,00,00,000, 2,00,00,000 కట్టెళ్ళే వాళ్ళంతా చదువుకోవడానికెళ్తారు. మాక్సిమం 30, 40 లాక్స్ స్టూడెంట్స్ అందరూ గూడా వీళ్ళు గూడా చదువుతారు. బట్ కంట్రీ ఎంట్రీ ఈజీ అవ్వాలంటే మాస్టర్స్ ద్వారానే అవుతది. యాహ్! నార్మల్‌గా జాబ్స్ అవన్నీ వీసాలు అంత ఈజీగా రావు. సో, మాస్టర్స్ ద్వారా ఎంటర్ అవుతారు కంట్రీ. ఆ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్‌ని యూజ్ చేసుకొని మన వాళ్ళు బానే చదువుతారు కాబట్టి జాబ్స్ ఈజీగానే వస్తాయి. ఇప్పుడు కొంచెం మార్కెట్ బాలేదు. అట్ ద సేమ్ టైమ్ చాలామంది అనుకుంటారు ఇప్పుడు యూఎస్‌లో మార్కెట్ లేదు, యూకేలో మార్కెట్ లేదు. ఇప్పుడు పంపించొచ్చా అని. దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండి యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ మంది ఎళ్లరు. అప్పుడు ఈ ఈ క్రంచ్ ఏదైతే ఉందో ఇది ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఒక 2 ఇయర్స్‌లో ఇది అయిపోతది. ఆ అవును. 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు బయటకొస్తారు కాబట్టి వీళ్ళకి ప్లేస్‌మెంట్ ఈజీగా వస్తుందన్నమాట. తక్కువ కాంపిటీషన్ ఉంటది వాళ్ళకి. హ్మ్. సో, దీనివల్ల అది కూడా బెనిఫిటే అవుతది ఇప్పుడు. యాహ్! ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీలో ఫర్దర్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్‌గా అది కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. ఆ అవును. టైంలో ఎడ్యుకేషన్ లోన్‌కి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారా? అసిస్ట్ 100% చేస్తారా? అండి. అంటే యూనివర్సిటీ సైడ్ నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ మాకు ఎడ్యుకేషనల్ లోన్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్ ఒకటుంది. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏ బ్యాంక్‌లో ఎలా అప్లై చేయాలి? ఏమేమి కావాలి? బేసిక్‌గా ఒక 20, 25 లాక్స్ ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే మనం ఏదైనా చిన్న ప్రాపర్టీ పెడితే వాళ్ళు లోన్ ఇస్తారండి. సో, ఆ లోన్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ హాలిడే పీరియడ్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఈఎంఐ కట్టుకోవాలి. హ్మ్. సో, స్టూడెంట్ ఈలోపు ఏదైనా ప్లేస్‌మెంట్ తీసుకొని ఈఎంఐ కట్టుకోవచ్చు. హ్మ్. సో, జనరల్‌గా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే లోన్ తీసుకొని చదువుకోవచ్చు. లేదు ఇండియాలో 5 లాక్సే కదా! మేము 5 లాక్స్ కట్టేస్తాం. యూకే ఎళ్ళేటప్పుడు 25 లాక్స్ కాబట్టి అప్పుడు లోన్ తీసుకుంటామంటే అప్పుడే లోన్ తీసుకోవచ్చు. స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్ అండి అది. హ్మ్. చాలా అండ్ ఇంకా ఇందులో రీసెంట్‌గా ఒక అప్డేట్ ఏంటంటే ఇంకా పూర్తిగా మేము రివైల్ చేయలేదు గానీ, ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కింద లోన్స్ ఇస్తున్నారు. దాని కింద అప్లై చేసుకుంటే వాళ్ళు గవర్నమెంటే వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇస్తుంది. ఆ 20,00,000, 30,00,000 ఏదైతే యూనివర్సిటీ ఫీజ్ ఉందో అంటే ఆ గవర్నమెంట్ లిస్ట్‌లో ఆ యూనివర్సిటీ లిస్ట్‌లో గనుక మా యూనివర్సిటీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 20, 25 లాక్స్ గవర్నమెంట్ ఫ్రీగా స్పాన్సర్ చేస్తుంది. దాన్ని గూడా పేరెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ దానికి కొంచెం మేము ఇంకా వర్కౌట్ చేస్తున్నామండి. అది కంప్లీట్‌గా డీటెయిల్స్ తర్వాత పేరెంట్స్‌కి చెప్తాం. బట్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఆహ్, అది గూడా అవకాశం ఉంది. హ్మ్. అంటే నార్మల్ రూరల్‌లో ఉండే స్టూడెంట్స్ ఫైనాన్షియల్‌గా మీరన్నారు గదా! అవగాహన వాళ్ళకంత స్టామినా ఉండదు. బట్ దే వాంట్ టు స్టడీ అని. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. గూడా సపోర్ట్ చేస్తామండి. హ్మ్. యాహ్! ఎందుకంటే ఈ కోర్స్ అనేది ఒక ప్రామిసింగ్ కోర్స్. ఎట్ ద సేమ్ టైమ్ మీరు చేస్తుంది కూడా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది కాబట్టి చాలామంది అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు కదా! ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్ కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది? ఎన్ని సీట్లు అవైలబుల్‌గా ఉన్నాయి? మేము ఓన్లీ ఇయర్ 60 మెంబర్స్‌ని తీసుకుంటున్నామండి. ఆల్‌మోస్ట్ ఆల్ 30% సీట్స్ అయిపోయాయి. మిగతా అంతా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూస్ ప్రాసెస్‌లో ఉన్నాయి. సో, ఇంకా ఒక 1 మంత్‌లో క్లోజ్ చేసేస్తాం అడ్మిషన్స్. ఓకే. సో, అడ్ అడ్మిషన్స్ ఆల్‌మోస్ట్ ఎండింగ్‌లో ఉన్నాయండి. సో, రైట్ టైమ్‌లో వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి టైం కూడా చాలా తక్కువగానే ఉంది. అండ్ అవును. ఇది కూడా పిల్లలు జస్ట్ లైక్ దట్ చదువుకున్నారు అని కాకుండా వాళ్ళకి ప్రామిసింగ్ కెరీర్ ఉండాలి. భవిష్యత్తు అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. అందులో యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులో దాంతో పాటుగా ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ హిస్టరీ కూడా చూస్తూ వస్తుంటారు అవును. కాబట్టి అవును. దే విల్ గెట్ దట్ ఒక ఐడియా. ఈ అవునండి. ఈ యూనివర్సిటీలో చదివితే మా పిల్లలకి మంచి కెరీర్ ఉంటుంది అనేటువంటి ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది కదా! అవునండి. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి 100 ఇయర్స్ ప్లస్ యూనివర్సిటీ అండ్ మీకు తెలుసు అపోలో వాళ్ళ లెగసీ గూడా ఆల్‌మోస్ట్ 40 ఇయర్స్ నుంచి హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ కాలేజ్ అవన్నీ రన్ చేస్తున్నారు. 2021లో వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. సో, క్వాలిటీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ గారు. అట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ గూడా కాంప్రమైజ్ కాదు. ఇక్కడ స్టూడెంట్, పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా లేదా చూడాలి. ట్రూ. ఫస్ట్ మన వాళ్ళేంటంటే, మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయా లేవా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయా లేవా? అని ఒకటే ఆలోచిస్తారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 2025లో ఉన్నట్టు 2029లో ఉండవండి. అవును. చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఆహ్, అసలింకా మనం ఈవెన్ ఇమాజిన్ గూడా చేయలేనన్ని చేంజెస్ రాబోతున్నాయి. సో, ఈ 2025లో పలానా కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ వచ్చాయంట. మా పాపనో, బాబునో జాయిన్ జేస్తే 2029లో మా పాపకి, బాబుకి గూడా అలాంటి జాబ్సే వస్తాయని ఎవరైనా ఆశపడటంలో అనుకుంటారు. తప్పులేదండి. పేరెంట్ అన్నాక ఖచ్చితంగా ఈవెన్ నేను గూడా ఒక పేరెంట్ లాగా నేను గూడా అలాగే ఆలోచిస్తాను. బట్ సిట్యుయేషన్స్ 2030లో ఎలా ఉండబోతున్నాయి, 2035లో ఎలా ఉండబోతున్నాయి, దాన్ని చూసుకొని దానికి అనుకూలంగా గూడా కెరియర్‌ని ప్లాన్ జేసుకోవాలి. సో, 2028లో ఈళ్ళు పాస్ అయ్యే టైంకి ఈళ్ళకి ఎలా ఇండస్ట్రీ రెడీ అవ్వాలి, అది గూడా గ్లోబల్‌గా ఇండస్ట్రీ ఎలా రెడీ అవ్వాలనేది డే 1 నుంచి ప్రిపేర్ జేస్తారండి. సో, ఆ విషయంలో ప్లేస్‌మెంట్ విషయంలో గానీ, వాళ్ళ వాళ్ళ లైఫ్ కెరియర్ ఏదైతే ఫ్యూచర్‌లో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కెరీర్‌కి తగ్గట్టుగా ఎక్విప్డ్‌గా ఉండాలి. వాళ్ళకి యెస్. వచ్చేటువంటి ఆ డిగ్రీ సర్టిఫికేట్ కూడా అంత వాల్యూ యాడెడ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. యెస్ మేడం. సో, ఇప్పుడు 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి 2 రకాలుగా ఆలోచిస్తాం. ఒకటి నాకు మ్యాథ్స్ అనేది చాలా కష్టం అవుతోంది. హ్మ్. ఇంక ఇది కాదు నా వల్ల కాదు అనుకునేవాళ్ళు. కొంతమంది ఏంటంటే నేను ఇప్పుడు హెల్త్ సెక్టార్‌కి వెళ్ళాలి. డాక్టర్ అవ్వాలి లేకుంటే అలైడ్ హెల్త్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ ఏదో ఒకటి ఉన్నాయి. హెల్త్ సెక్టార్‌లో ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ బైపీసీ నుంచి ఇంజినీరింగ్‌కొస్తున్నారు అనుకుంటే మ్యాథ్స్ అనేది అక్కడ మళ్ళీ బేసిక్ మ్యాథ్స్ అనేదే కనిపిస్తోంది అక్కడ. అవును. సో, వాళ్ళు ఎలా కోపప్ అవుతారు? వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? సో, మీరన్నట్టు మ్యాథ్స్‌కి భయపడి కొంతమంది బైపీసీ తీసుకుంటారు. బట్ వాళ్ళు 10థ్ వరకు మ్యాథ్స్ చదువుతారు. హ్మ్. సో, వాళ్ళు మళ్ళీ బైపీసీ అయిపోయిన తర్వాత కొంచెం కన్‌ఫ్యూజన్‌లో పడతారు. అటు మెడికల్ సైడ్ ఎళ్ళాలా? లేదంటే ఇంకేదైనా డిఫరెంట్ కోర్సెస్‌కెళ్ళాలని. మా దగ్గరున్న బీటెక్ ఏదైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఏఐకి, డేటా సైన్స్‌కి మ్యాథ్స్ బాగా అవసరం. హ్మ్. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి బేసిక్ మ్యాథ్స్ వస్తే సరిపోద్దండి. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బైపీసీలో బేసిక్ మ్యాథ్స్‌తో పాటు మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మనం ఎలాగో బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాం కాబట్టి దాంతో పాటు వాళ్ళు గెట్ ఇన్ అవ్వగలరు. మంచి జాబ్సే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. పర్టిక్యులర్‌గా ఈ హెల్త్ సెక్టార్‌లో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ కావచ్చు, హెల్త్ డేటా సైన్స్ కావచ్చు, హ్మ్. హెల్త్ ఇండస్ట్రీలో చాలా డేటా ఉందండి. ఇప్పుడు దాన్నంతా గూడా ఇది చేయాలి. మనకి లాస్ట్ 2 ఇయర్స్‌లోనే ఇప్పటి వరకు జనరేట్ అయిన డేటా ఏదైతే ఉందో, ఆ డేటా అంతా గూడా లాస్ట్ 2 ఇయర్స్‌లోనే డేటా జనరేట్ అయిందనమాట. యాహ్! సో, దాన్నంతా ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇది చేయాలి అనే దాన్ని గూడా వీళ్ళు చేయబోతున్నారు. మన స్టూడెంట్స్ అందరూ గూడా దాని మీద రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఎండ్ ఆఫ్ ది డే మనమంతా ఫోకస్ పెట్టేదంతా హెల్త్ మీదే కదా! యెస్. హెల్త్ మీద ఆబ్వియస్లీ ఎంత అండి. రీసెర్చ్ ఉంటుంది. హెల్త్ మీద టెక్నాలజీని మనం ఎంత ఫర్దర్‌గా యూజ్ చేసుకొని ముందుకు వెళ్తాము అనేదే అదే. కదా! అవునండి. సో, ఇప్పుడు రమేష్ గారు కోర్స్ ఏమో కంప్లీట్ చేసేది చిత్తూరులో 2 ఇయర్స్ చేస్తారు. 1 అవును. ఇయర్ ఏమో యూకేలో ఉంది. 2 అవును. యూనివర్సిటీలు 3 ఇయర్ కోర్సుల్లోనే 2 యూనివర్సిటీలు 2 దేశాల్లో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అవును. సో, పేరెంట్స్‌కి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాళ్ళు మీ దగ్గరకొచ్చి కౌన్సెలింగో లేకపోతే డీటెయిల్స్ తీసుకోవాలి అంటే ఎలా? పేరెంట్స్ డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి అడ్మిషన్స్ జాయిన్ అవుతున్నారండి మన దగ్గర. మాక్సిమం మనం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఇస్తున్నాము. వయా ఫోన్ కాల్స్ కావచ్చు, జూమ్ మీటింగ్స్ కావచ్చు, డిఫరెంట్ వేలో వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కొంతమంది డైరెక్ట్ చిత్తూరు అపోలో యూనివర్సిటీకొచ్చి క్యాంపస్‌కొచ్చి విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్పాట్‌లో గూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. హ్మ్. సో, అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వచ్చి హైదరాబాద్ అమీర్‌పేటలో ఉందండి. ఓహ్! త్రూఔట్ ఇయర్ ఉంటుంది. ఇది ఓన్లీ అడ్మిషన్స్ టైమ్ గాదు. అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత గూడా వాళ్ళ పిల్లల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూడా దే కెన్ కమ్ అండ్ తెలుసుకోవచ్చనమాట. సో, హ్మ్. హైదరాబాద్ అమీర్‌పేటలో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. విజయవాడలో ఉంది. సో, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి చెన్నైలో ఉంది. సో, పేరెంట్స్ ఎక్కడికైనా వచ్చి తెలుసుకోవచ్చండి దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే. సో, ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నీట్‌లో క్వాలిఫై అవ్వలేదు, రాలేదు అనుకుంటే డిసప్పాయింట్‌మెంట్ కాకుండా వాళ్ళకి ఫారిన్‌లో కూడా బోలెడన్ని యూనివర్సిటీలు దే ఆర్ ఆఫరింగ్ ఎంబీబీఎస్ కదా! సో, వాళ్ళకి ఇక్కడ మీరు యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్‌లో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? మీరు క్వాలిఫై కాని వాళ్ళున్నారండి. ఇండియాలోనే గాదు, భూమి మీద ఎక్కడ ఎంబీబీఎస్ చదవాలి అన్నా గాని ఇండియన్ స్టూడెంట్ ఖచ్చితంగా నీట్ క్వాలిఫై ఉండాలి. క్వాలిఫై అయిన స్టూడెంటే అబ్రాడ్ ఎళ్లి ఎంబీబీఎస్ చదువుకోవడానికి అవకాశం ఉంది. క్వాలిఫై కాని స్టూడెంట్స్ కూడా కొంతమంది ఎళ్లి చదువుతారు గానీ, మళ్ళీ వాళ్ళు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయడానికి గానీ, ఎగ్జామ్ మళ్ళీ రాయడానికి ఎగ్జామ్. గానీ ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరన్నట్టు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎళ్తారు బానే ఉంటుంది గానీ, కొన్ని కంట్రీస్ వీసా ఇష్యూస్ ఉంటాయి. కొన్ని కంట్రీస్‌లో వెదర్ ఇష్యూస్ ఉంటాయి. మీరు రీసెంట్ టైమ్స్‌లో చూస్తా ఉంటే చాలా కంట్రీస్‌లో వార్‌లని, అవని, ఇవని పిల్లలు ఇబ్బంది పడ్డ సందర్భాలు గూడా ఉన్నాయి. సో, ఇక్కడ మనకి వీసా ఇష్యూస్ ఏం లేవు. యునైటెడ్ కింగ్డమ్ వెరీ సేఫెస్ట్ ప్లేస్.
సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. ఉమ్, యూనివర్సిటీ ఆఫ్ లెస్సర్ సిలబస్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి అవుతారు. సో 100% వీసా కూడా వస్తుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా లేవు. అండ్ స్మూత్ జర్నీ ఉంటుందండి. ఇదంతా yeah. కూడా స్మూత్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా స్టూడెంట్ గానీ, పేరెంట్ గానీ ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు పానిక్ అవ్వాల్సిన సందర్భం కావచ్చు, ఏదైనా ఇబ్బంది పడాల్సిన సందర్భం గానీ రాదు. ఈ 3 ఇయర్స్ జర్నీ కావచ్చు, నెక్స్ట్ 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కావచ్చు. అదైతే గ్యారంటీ ఇవ్వగలమండి. ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. ఉమ్. అదండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. అండి. థ్యాంక్ సో యూ. యూజువల్ గానే ఒక టైం అనేది వస్తుంది. ఆ టైంలో మనం డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సు కూడా అయ్యో మనం ఇది ఎందుకు తీసుకోలేకపోయామే అనేటువంటి ఫేజ్ నుంచి కూడా ఎస్ ఐ కెన్ డూ దిస్ అనేటువంటి ఒక ఫేజ్, ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటి ఇచ్చే కోర్స్. ఎట్ ద సేమ్ టైం బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ అదే రంగంలో వర్క్ చేయడానికి వయా ఇంజనీరింగ్ నుంచి వెళ్ళడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ టేక్ ఏ వైస్ డెసిషన్ ఎట్ రైట్ టైం. థ్యాంక్ యూ సో మచ్.